ఇది నా శరీరము, దీనిని తీసుకొని మీరు భుజించండి అని పలికినప్పుడు ప్రభువుని మనం ఆ దివ్య సప్రసాదములో, ఆ ప్రభు శరీర రక్తాలలో మనం చూడగలగాలి. లేకపోతే దివ్య బలి పూజల్లో మనం పాల్గొని ప్రయోజనం లేదండి. ఇది మనందరం గ్రహించాలి. ఒక రోజున ఆదివారం భార్య ఉదయాన్నే లేచి తనను తాను సిద్ధపరచుకొని త్వరగా ఆలయానికి వెళ్ళడానికి, దివ్య బలి పూజలో ప్రారంభము నుండి పాల్గొనాలన్న ఆశతోటి తనను తాను సిద్ధపరచుకుంటుంది, రెడీ అవుతుంది. భర్త ఇంకా లేవలేదు, మంచం మీద ఉన్నాడు. ఏమండి, ఏంటి ఇవాళ ఆదివారం, దేవుని రోజు, దేవుని సన్నిధికి వెళ్ళాలి, నిండు పూజలో పాల్గొనాలి, ప్రభువును స్వీకరించాలి, వాక్యాన్ని ఆలకించాలి అంటే భర్త నిర్లప్తతో, నిరాసక్తతో అన్నాడు, 30 సంవత్సరాల నుంచి అదే గుడికి వెళ్తున్నా, 30 సంవత్సరాల నుంచి అదే పూజల్లో పాల్గొంటున్నా, 30 సంవత్సరాల నుంచి సుమారుగా 30,000 ప్రసంగాలు విన్నా, నాలో ఏ మార్పు లేదు, నేను రానులే అన్నాడు. భార్య కొంచెం బాధ కలిగింది. ఏమండి, నిజమే మీరు అలాగంటున్నారు కదా, సరే నేను కూడా ఒకటి నిర్ణయించుకున్నాను. 30 సంవత్సరాలు అవుతుంది నిన్ను పెళ్లి చేసుకొని, నేను 30 సంవత్సరాలు అవుతుంది మిమ్మల్ని పెళ్లి చేసుకొని. 30 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూట్ల నీకు భోజనం వండి పెడతానే ఉన్నాను. మీలో కూడా ఏమి మార్పు నాకు కనబడలేదు. కాబట్టి నేను కూడా మీకు వండటం ఆపేస్తానండి అని చెప్పింది. వెంటనే దుప్పట్ని పక్కకు నెట్టేసేసి భర్త చెంగున బయటికి దూకి వెంటనే వెళ్ళేసి శుభ్రంగా రెడీ అయిపోయి పూజలో వెళ్ళి కూర్చున్నాడు. ఏమి నేర్పిస్తుంది ఈ సంఘటన మనకి? నవ్వుకొని వదిలిపెట్టే సంఘటన కాదండి ఇది. ప్రియులారా, ఆ భార్య ఆ భర్తకి దినదినము అనుదినము కూడా వండుతుంది, అతను భుజిస్తున్నాడు, అతను జీవిస్తున్నాడు. ఈ మాట ముఖ్యం. ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు. ఆ భార్య పెట్టేది, ఆ భార్య వండేటువంటిది నాకేం మార్పు కలగట్లేదే అని ఆ భర్త, ప్రియులారా, తినకుండా ఉన్నట్లయితే ఏమయ్యేవాడు ఈ పాటికల్లా? 30 సంవత్సరాలు కాదు, 3 నెలలు తినకుండా ఉంటే టికెట్ కొట్టేసేవాడు. అదేవిధంగా క్రైస్తవుడనేటువంటి వాడు, బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు అనే ఆహారము ద్వారా, దేవుని యొక్క సప్రసాదం అనే దివ్య సప్రసాదము ద్వారా మనం జీవిస్తాం.